డోంట్ వి క్రియేట్ ఎ వండర్ఫుల్ వరల్డ్? మనం ఏదైతే ఎక్కడైతే గ్రహించామో, ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మన సంస్థలో ఉండదు. మనం చేసే పేరు చేయాలి బిజినెస్ ఒక మంచి మార్గదర్శకంగా ఉండాలి, రియల్ ఎస్టేట్ డిఫరెంట్ మీనింగ్ ఇవ్వాలి. అలాంటి ఆలోచనతో వీ హావ్ స్టార్టెడ్ అవర్ ఓన్ కంపెనీ కాల్డ్ స్పెక్ట్రా. వ్యక్తిగతంగా ఈ కంపెనీ మేము స్థాపించలేదు, వ్యక్తిగతంగా ఏ వ్యక్తి కూడా ఎక్స్పోజ్ కావాల్సుకోలేదు. వీ వాంట్ టు ప్రమోట్ ఫుల్లీ ఎ బ్రాండ్. నేను ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు చూస్తూనే ఉన్నాం మనం. ఆ వ్యక్తిగతంగా వ్యక్తి ఫోటోలు కనిపిస్తున్నాయి, బట్ ఎప్పుడైనా స్పెక్ట్రా మేనేజ్మెంట్ కనిపించింది అలా? సో వీ డోంట్ వాంట్ టు గెట్ ఎక్స్పోజ్ లైక్ దాట్. వీ వాంట్ టు క్రియేట్ సంథింగ్ డిఫరెంట్. ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం. ఒక బ్రాండ్ అంటే మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఈ రియల్ ఎస్టేట్గా మనం మారాలి. దానికి చాలా మార్గదర్శకాలు మేము ఎంచుకున్నాం. సో ఫస్ట్ ప్రయారిటీ వాట్ వి థాట్ ఇస్ టు గివ్ ప్రయారిటీ టు అవర్ కస్టమర్. మన యొక్క కస్టమర్ మనం నమ్మి ₹1 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో ఆ నమ్మకాన్ని మనం చేరుకోవాలి, ఆ నమ్మకాన్ని మనం చూరుకోవాలి, ఆ నమ్మకాన్ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అంటూ ఆలోచనతో ఎక్కడ ఏ నిలువ ఇచ్చినా కూడా, ఏ ల్యాండ్ ఇచ్చినా కూడా మన పేరు ఇచ్చినా ఏంటంటే మన కస్టమర్కి ఇస్తాం. అది మన పాలసీ. సో మన కస్టమర్ సేఫ్ చేయాలి కదా, మన కస్టమర్ సేఫ్ కదా. సో అలా ఆ కస్టమర్ మనం నమ్మి బిజినెస్ చేస్తున్నాం. సో ఆ కస్టమర్కి మనం రిటర్న్స్ కూడా ఇవ్వాలి, ప్రాపర్ రిటర్న్స్ కూడా ఇవ్వాలి. అదేలా ఇవ్వాలి? ప్రాపర్ డెవలప్మెంట్ ద్వారా చేయాలి. ప్రాపర్ డెవలప్మెంట్ చేస్తే ఆ కస్టమర్ పెట్టిన పెట్టుబడికి మళ్ళీ ₹2 రిటర్న్ వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ వి గాట్ వెన్ వి ఫార్మ్ ఎ కంపెనీ. బట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే 2008లో we started only 30 members in the market cricket, only 30 members, and a minimum of 9 acres and another. So ఆయన బాంబే పాలన 9 acres ఇస్తున్నాము. అలా మా ప్రస్థానం. ఆ టైంలో ఎన్నో ఉంటుంది, తెలంగాణ ఆంధ్ర డివిజన్ ఆ టైంలో గొడవలు, చాలా ఇబ్బందులు. మార్కెట్లో అసలు మార్కెట్ ఎక్కడ మూవ్మెంట్ లేదు. కానీ ఆ టైంలో కూడా we thought of giving our బ్రేక్ టు అవర్ మార్కెటింగ్ బ్రిగేడ్. మమ్మల్ని నమ్ముకున్న మార్కెటింగ్ వాళ్ళకి ఆ బ్రేక్ ఇవ్వాలని మేము ఆ యొక్క మెయిన్ రోడ్ ప్రాజెక్ట్ కూడా మేము ఆ రోజు ఇన్స్టాల్మెంట్ ఇచ్చాము. ఎందుకంటే మా మార్కెటింగ్ వాళ్ళకి సపోర్ట్ రావాలని. సో ఇన్స్టాల్మెంట్ ప్రాజెక్ట్ అక్కడ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి ఇవాళ యాదగిరిగుట్టలో సుమారు 1300 ఎకరాలు మనం విస్తరించగలం. మనం 1300 ఎకరాలు. అండ్ అట్ ద సేమ్ టైం 2011లో మేము షాద్నగర్లో మేము మా యొక్క ప్రస్థానం మొదలుపెట్టాము. టు స్టార్ట్ విత్ బ్లూబర్డ్ కౌంటీ, పెరిఫెరల్ సిటీ అండ్ స్పెక్ట్రా సిటీ, మనీ డెస్టినీ, ప్రాడో అండ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అలెట్ టు కమ్. సో అక్కడ కూడా మన యొక్క ప్రమేయం ఉండాలి. ఎందుకంటే ఒక సంస్థ ఎక్కడ చూసినా కూడా మన మార్కెటింగ్ తెలంగాణ మొత్తం వ్యాపించాలంటే అన్ని చోట్ల మన యొక్క ప్రాజెక్ట్ ఉండాలి అనే ఆలోచనతో మోస్ట్ హ్యాపీనింగ్ హైవేస్ ఎంచుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ యాదగిరిగుట్ట, విచ్ ఇస్ మోస్ట్ హ్యాపీనింగ్, అది పర్యాటక కేంద్రం కాబట్టి. అలాగే షాద్నగర్, అదేంటంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి. సో ఈ 2 చోట్ల మనం వెంచర్ వేయడం వల్ల మన కస్టమర్స్కి మంచి ఇన్వెస్ట్మెంట్, అట్ ద సేమ్ టైం రిటర్న్స్ కూడా ఇవ్వచ్చని మేము ఆ రోజు భావించాము. ఇవాళ ఆ కళ సాకారమైంది. బికాస్ యాదగిరిగుట్టలో కేవలం